ప్రెగ్నెన్సీలో స్లీప్ లేకపోవడం వల్ల మీకు కూడా స్ట్రెస్ ఇరిటేషన్ వస్తుందా? నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ బేబీని హ్యాండిల్ చేయడం కష్టం అనిపిస్తుందా? హాయ్, నా పేరు జ్యోతి ఆరి. నేను న్యూ మామ్స్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ని. నా పోస్ట్ పార్టం సమయంలో కూడా నేను చాలా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యాను. బేబీ పడుకున్న సమయంలో నేను రెస్ట్ తీసుకోకపోవడంతో, మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండడంతో నాకు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని. మొబైల్ చూడడం వల్ల నాకు ఇలా స్ట్రెస్ పెరుగుతుందని అస్సలు తెలియదు. సో ఒకరోజు మొబైల్ని పక్కన పెట్టి లైట్ ఫ్లూట్ మ్యూజిక్ వినడం స్టార్ట్ చేశాను. నిదానంగా డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల నాకు మనసు ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ అయినట్టు అనిపించింది. ఈ ఒక్క చేంజెస్ వల్ల నాకు నిద్ర బాగా వచ్చింది. మార్నింగ్ ఫ్రెష్గా లేచి బేబీతో స్మైల్తో డేని స్టార్ట్ చేయగలిగాను. ఇలా ఒక స్మాల్ బెడ్ టైం హ్యాబిట్ మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది, నిద్రని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది, అండ్ మన ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి, పేషెన్సీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ని న్యూ మామ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.